సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అతన్ని లొంగిపోవాలని ఆదేశించింది. అయితే నిజంగా ప్రత్యూషకి న్యాయం జరిగిందా? 24 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పిది. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అంటారు. మరి ఇంత ఆలస్యంగా జరిగిన ఈ న్యాయమేనా? దీనికి సమాధానం ప్రజలు, న్యాయ నిపుణులు ఖచ్చితంగా వెతకాలి. ఇక ఈ మొత్తం పోరాటంలో ప్రత్యూష తల్లి సరోజిని గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే 24 ఏళ్ల పాటు ఆమె సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ 24 ఏళ్లలో ఆమె ఎక్కని గడపలేదు. ఎంతమందిని ఆశ్రయించారో, ఎన్ని ప్రలోభాలకి గురయ్యారు. కొన్నేళ్ల క్రితం నేను సరోజిని గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆ సమయానికి ఇంచుమించుగా 20 ఏళ్ళు అయి ఉంటుంది ప్రత్యూష చనిపోయి. ప్రత్యూషకి జరిగిన అన్యాయం గురించి, ఆమె చేస్తున్న పోరాటం గురించి వింటే కడుపు తరుక్కుపోయింది. ఇంతమంది ఉన్నారు, అసలు ఏం చేయలేరా అనిపించింది. సో ఆవిడ చేసిన పోరాటానికి ఒక లాజికల్ కంక్లూజన్గా సుప్రీంకోర్టు తీర్పుని చూడాల్సిందేమో. అయితే నిందితులకి పడిన శిక్ష సరైనదేనా? అదేవిధంగా అసలు నిందితులకి శిక్ష పడిందా? ఈ ప్రశ్నలకి సమాధానం మాత్రం అటు ప్రత్యూషకి, ఇటు దేవుడికి మాత్రమే తెలియాలి.